వెల్కమ్ టు పాయింట్ డికోడెడ్. ప్రశ్నించేందుకే పార్టీ పెట్టానన్నారు. 2014లో అప్పుడున్న పరిస్థితుల కారణంగా అప్పుడున్న కూటమికి నేను సపోర్ట్ చేస్తున్నాను అన్నారు. ఆ సందర్భంలో ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాల్లో కొన్నింటిని ప్రశ్నించారు, సమాధానాలు వెతికారు. ఆ సమాధానాలన్నీ కూడా ఆయన్ని సంతృప్తి పరిచేలాగా ఉన్నాయి అన్నది అప్పుడున్న చాలామంది చెప్పే మాట. 19 నుంచి 24 మధ్యలో మాత్రం పరిస్థితులు పూర్తిగా మారిపోయాయి. సొంతంగా పోటీ చేసే ప్రయత్నం చేశారు. అక్కడంతా 175 నియోజకవర్గాలకు గాను జరిగిన ఎన్నికల్లో ఒక్క స్థానంతో సరిపెట్టుకొని ఆ తర్వాత ఆయన పోటీ చేసిన 2 స్థానాల్లో కూడా ఓడిపోయిన తర్వాత మనం చూసాము ఎన్డీఏ పక్షాన చేరారు. 2024లో మరొకసారి కూటమి అధికారంలోకి రావాలి, ఆ కూటమి జట్టు కట్టాలి అంటే తనకు సంబంధించిన ఏదైతే అవసరం ఉందో వాటన్నింటినీ కూడా గుర్తించానని చెప్పేసి జగన్మోహన్ రెడ్డిని అధికారంలోంచి దించేందుకు ఎక్కడిదాకైనా వెళ్తానని చెప్పి కూటమితో జతకట్టి 3వ అధికారంలోకి వచ్చారు. పార్టీ పెట్టిన తర్వాత 3 ఎన్నికల్లో 3 డిఫరెంట్ రీజన్స్తో ఆయన ఎన్నికలకు వెళ్ళిన పరిస్థితిని మనందరం చూస్తూ వచ్చాం. అదే సందర్భంలోనే ఎన్నికల ప్రచారంలో కానివ్వండి, సామాన్య పరిస్థితుల్లో కానివ్వండి, ఆయన ఎప్పటికప్పుడు చేసే స్టేట్మెంట్లు, ఎప్పటికప్పుడు చేసే కమెంట్స్ ఏవైతే ఉన్నాయో అవి కాంట్రవర్సీకి సెంటర్గా మారుతూ ఉంటాయి. 24లో ప్రశ్నిస్తానన్నారు. 2019లోకి వచ్చేటప్పటికి ఆయన ప్రశ్నించిన వ్యక్తుల్లో జగన్మోహన్ రెడ్డితో పాటు చంద్రబాబు నాయుడు, మోదీ, అలాగే అప్పుడున్న మిగిలిన సిస్టమ్ని మొత్తాన్ని కాంగ్రెస్ పార్టీతో సహా ప్రతి ఒక్కరిని ప్రశ్నించారు. ఎవరికి ఏ భాష అర్థమవుతుందో ఆ భాషలోనే ప్రశ్నించి తనదైన ఒక శైలిని క్రియేట్ చేసుకున్నారు పవన్ కళ్యాణ్ అంటే మనందరికీ తెలుసు, పవనుడు అంటే గాలి అని. అలా గాలి మాటలు మాట్లాడుతుంటారు అంటూ వైసీపీ ట్రోలింగ్కి కూడా ఆయన గురైన సందర్భాన్ని మనం చూస్తూ వచ్చాం. లోకేష్ని తిట్టారు, చంద్రబాబుని తిట్టారు, మోదీని తిట్టారు, పవన్ కళ్యాణ్ వైఎస్ జగన్మోహన్ రెడ్డిని కూడా తిట్టారు. కానీ తర్వాత పరిస్థితుల కారణంగా మార్పులు వచ్చాయనేది మనం అందరూ చూస్తూ వచ్చినాం. ఇవన్నీ కాకుండా ఆయన చేసే కామెంట్స్లో ముఖ్యంగా ఆయన మీద హత్యా ప్రయత్నాలు జరుగుతున్నాయని, ఆయన ఇంటి చుట్టూ రెక్కీలు నిర్వహిస్తున్నారని, ఎక్కడ ఏం జరిగినా సరే రాష్ట్రంలో ఆయన గురించే డిస్కషన్ జరుగుతుందనే విధంగా ఆయన కామెంట్స్ చేస్తారని చెప్పి కొంతమంది విశ్లేషకులు భావిస్తూ ఉంటారు. ఈ డిస్కషన్ అంతా ఎందుకు జరుగుతోంది అంటే, నిన్న జరిగిన సంక్రాంతి సంబరాల్లో ఆయనకు చేసిన కొన్ని కమెంట్స్ ఏవైతున్నాయో దాని ద్వారా ఒక కొత్త డిస్కషన్కి తెరతీసింది. అక్కడ ఆయన వ్యవహరించిన తీరుకు సంబంధించి చాలా విమర్శలు వెలువెత్తున్న నేపథ్యంలో ఆ పాయింట్ని డీకోడ్ చేసే ప్రయత్నం చేద్దాం. అందులో మొదటి క్వశ్చన్ని మనం డీకోడ్ చేద్దాం. అసలు పవన్ కళ్యాణ్ నిన్న సంక్రాంతి సంబరాల్లో చేసిన కామెంట్స్ ఏంటి? పిఠాపురంలో చిన్న చెట్టు మీద వాళ్ళున్న పక్షి ఈక పడినా కానీ అయ్యా బాబోయ్ పక్షుడు అంటే ఇది ఎవరిస్తున్నారు? మీకు బలం ఎవరిస్తున్నారు? మీరిస్తున్నారు. చెడు వార్తలకి మీరిస్తున్నారు బలం. ఒకటి మనల్ని తిడుతుంటే మీరు దాన్ని వైరల్ చేస్తే మీరు బలం ఇస్తున్నారు. ఒకటి చెడగొడుతుంటే వచ్చి మీరు ఎదురు ప్రశ్నించకపోతే మీరు బలహీనలైపోతారు. మీరు నాకు ఓట్లేస్తే సరిపోదు అని ఎందుకు చెప్తున్నాను? 5 సంవత్సరాల పిఠాపురంలో గత ప్రభుత్వంలో ఒక్కసారి మీరు ప్రతి ఒక్కరు మేధావులు చాలామంది ఉన్నారు, పత్రికేయులు ఉన్నారు, చాలామంది విభిన్నమైన పార్టీల నాయకులు ఉన్నారు. ఈ గత 5 సంవత్సరాల కాలంలో ఎన్ని కోట్లు ఖర్చు పెట్టారో ఒకసారి అడగమని చెప్పు. నువ్వు పేరంటాలకి రాలేదు, పబ్బాలకి రాలేదంటే ఒక దేశం కోసం శ్రమించే వ్యక్తిని, ఇంత మందిని ఏకం చేసే వహించే వ్యక్తిని నాకు మీరు ఇవ్వాల్సింది, మేము ఉన్నాం కాచుకుంటాను, మిగతా వెళ్ళి పని చేయని చెప్తే కదా నాకు ఆనందం. అలా కాకుండా వచ్చి నేను వ్యవస్థని బలోపేతం చేయడానికి వచ్చాను. అంటే నా అవసరం లేని నిజమైన నాయకత్వం ఏంటి? నాయకుడు అవసరం లేకుండా పనులు జరిగిపోవాలి సింగపూర్ లాగా. అది కదా అభివృద్ధి అంటే. పిఠాపురంలో ఆయన మీద వస్తున్న ఆరోపణలు, ఆయన విధంగా వినిపిస్తున్న విమర్శలు ఏవైతున్నాయో వాటన్నిటికీ సింపుల్గా సమాధానం చెప్పే ప్రయత్నం చేశారు. రాష్ట్రంలో 175 నియోజకవర్గాలు ఉంటే ఏ నియోజకవర్గంలో ఏం జరిగినా ఎవరు పట్టించుకోరు, కానీ పిఠాపురంలో ఏ చిన్నపాటి అలజడి జరిగినా దాని మీద రాష్ట్ర వ్యాప్తంగా చర్చ ఉంటుంది అనే ఒక ఇల్యూషన్లో ఆయన ఉన్నారు అన్నది వాళ్ళ వైసీపీ చెప్తుంది. అందులో భాగంగానే పిఠాపురంలో ఏం జరిగినా ప్రతి ఒక్కరూ దాని మీద కాన్సన్ట్రేట్ చేస్తారనుకుంటున్నారు. కానీ అది తప్పు. ఎందుకంటే పిఠాపురాన్ని దేశం మొత్తం పిఠాపురం వైపు చూస్తోంది అంటూ ప్రచారం చేసింది పవన్ కళ్యాణ్. అలాగే పవన్ కళ్యాణ్ కోసం వచ్చిన చాలామంది అక్కడికి వచ్చిన ఆర్టిస్టులు, కమెడియన్స్, నాయకులు, అలాగే కార్యకర్తలు. సో అలాంటప్పుడు ఖచ్చితంగా పిఠాపురం వైపు చూడాలని మీరు కోరుకున్నారు. ఇవాళ పిఠాపురం వైపు చూసి మీరు చెప్పిన దానికి అక్కడ జరుగుతున్న దానికి సంబంధం లేదు కాబట్టే మాట్లాడుకుంటున్నారు అన్నది విశ్లేషకులు చెప్తున్న మాట.
ఒక స్కూల్లో గొడవ జరిగి ఆ గొడవ కులాలకు సంబంధించిన అంశంగా మారిన తర్వాత దాని గురించి ప్రజెంట్ చేసిన జర్నలిస్టులను వాళ్ళందరినీ కూడా కులాల పేరుతో దూషించే ప్రయత్నం చేయడము, కాపులకు సంబంధించిన అంశంగా దాన్ని మార్చే ప్రయత్నం చేయడము అవన్నీ జరిగిందన్నది ప్రతి ఒక్కరికి గుర్తున్న అంశమే. ఇక అక్కడ మనం చూసాము టీడీపీ అలాగే జనసేనకు సంబంధించిన అంశాలు కానివ్వండి, అక్కడ ఆ పార్టీ గెలవడానికి, జనసేన పార్టీ గెలవడానికి, పవన్ కళ్యాణ్ గెలవడానికి కీలకమైన వ్యక్తిగా మాట్లాడిన వర్మకు సంబంధించి ఆ వర్మను ఆ తర్వాత తీసుకున్న ఉద్దేశం కానివ్వండి, ఆయన తీసుకొచ్చిన పరిస్థితి కానివ్వండి, ఇవన్నీ కూడా మనకు కనిపిస్తున్నాయి. అందులో భాగంగానే అప్పుడు జరిగిన పరిణామాలు ఏంటి, ఆ పరిణామాల్లో పవన్ కళ్యాణ్ ఎలా నిలబడుకున్నాడు అన్నది మరొక అంశం. మొదటి నుంచి వైసీపీ చెబుతూ వచ్చింది, పిఠాపురంలో పవన్ కళ్యాణ్ గెలిచినా సరే అక్కడ ఉండి వాళ్లకు సపోర్ట్ చేసే అవకాశం కానివ్వండి, అలాగే అక్కడ వాళ్లను రెగ్యులర్గా కలిసే అవకాశం కానీ ఉండదు. సో స్థానికంగా ఉన్న వ్యక్తిని మీరు గెలిపించుకోండి అంటూ ఎలక్షన్ల టైంలో కూడా వైసీపీ ప్రచారం చేసింది. అదే ఎగ్జాంపుల్గా ఇప్పుడు చూపించే ప్రయత్నం చేస్తున్నారు. ఇన్ని రోజుల్లో ఎన్నిసార్లు పిఠాపురంకి వెళ్ళారు, పిఠాపురంలో జరుగుతున్న పరిణామాలు కానివ్వండి, అవసరాలు కానివ్వండి, అక్కడ ఉన్న ఓటర్లు కానివ్వండి, ప్రజలకు సంబంధించి పవన్ కళ్యాణ్ చేయాల్సిన బాధ్యత ఏందో దాన్ని పక్కన పెట్టి ఆయన రాష్ట్ర రాజకీయాల గురించి మాట్లాడుతున్నానని చెప్పి ఎక్కువగా హైదరాబాద్లో ఉంటారు. ఆంధ్రప్రదేశ్కి రావాలనుకున్నా సరే ఉదయం వచ్చి అంటే బ్రేక్ఫాస్ట్ చేసి ఇంట్లోంచి బయలుదేరి నైట్ ఇంటికి వెళ్ళి డిన్నర్ చేస్తున్నారని కూడా చెప్పే ప్రయత్నం చేస్తారు. ఇవన్నిటినీ కూడా వాళ్ళు చెప్పే విషయం. ఖచ్చితంగా జనసేన పార్టీ అధ్యక్షుడిగా, డిప్యూటీ సీఎంగా మీరు అక్కడ ఉన్నంత కాలము మీరు ఏమేం చేస్తున్నారు, ఎలా మీరు వ్యవహరిస్తున్నారు, ఫ్యూచర్లో మీ పరిస్థితి ఏంటి అనే ప్రతి అంశాన్ని కూడా ఖచ్చితంగా అందరూ అబ్జర్వ్ చేస్తుంటారు. అలాంటి అబ్జర్వ్ చేస్తున్న నేపథ్యంలో సింగపూర్ లాగా ఆయన ఉన్నా లేకపోయినా అక్కడ పాలన సరిపోవాలంటే ఖచ్చితంగా జరుగుతుంది. ఎమ్మెల్యే ఉన్నా లేకపోయినా, మీరు డిప్యూటీ సీఎం అయినా కాకపోయినా పాలన జరుగుతుంది. కానీ మీరుండి ఆ పాలనలో మీ మార్కుని ప్రదర్శించాలని చెప్పి అక్కడ ప్రజలు కోరుకున్నారు. అందుకనే మీకు ఓటేసి గెలిపించారన్న విషయాన్ని గుర్తు తెచ్చుకోవాలని, గుర్తు పెట్టుకోవాలని చెప్పి కొంతమంది ఆయనను విమర్శించే ప్రయత్నం చేస్తున్నారు. ఇక ఏంటి పిఠాపురం అంత స్పెషల్ అంటే ఖచ్చితంగా స్పెషలే. ఎందుకు అంటే మీరు అలాంటి ఒక ప్రొజెక్షన్ ఇచ్చారు. దేశంలో ఎక్కడా లేని నియోజకవర్గంగా నేను తీర్చిదిద్దుతా అన్నారు, అభివృద్ధి కార్యక్రమాలు అదే స్థాయిలో చేస్తాను అన్నారు. దాన్ని కన్ఫర్మ్ చేసిన వాళ్ళందరూ కూడా సినిమా ఆర్టిస్టులు. నిజంగానే గెలిచిన తర్వాత ఎంతమంది సినిమా ఆర్టిస్టులు వచ్చి అక్కడ జరుగుతున్న పరిణామాల్లో, అక్కడ జరుగుతున్న కార్యక్రమాలు గమనిస్తున్నారు, చూస్తున్నారన్న విషయానికి సంబంధించి సమాధానం ప్రతి ఒక్కరికి తెలుసు. ఇవాళ ఉన్న పరిస్థితుల్లో కూటమిలో పవన్ కళ్యాణ్ సిచ్యువేషన్ ఏంటి, డిప్యూటీ సీఎంగా ఉన్నా సరే ఆయన వేరే ఏదైనా అంశాలని స్ఫురించగలుగుతున్నారా లేదా అన్న అంశాలు కూడా ఇప్పుడు డిస్కషన్ వస్తున్న నేపథ్యంలో ఆయనకున్న ప్రాధాన్యత గురించి కూడా డిస్కషన్ జరుగుతుంది. ఇక రెండో క్వశ్చన్ మనం డీకోడ్ చేద్దాం. నిజంగానే పిఠాపురాన్ని ఎవరు టార్గెట్ చేశారు? ఈయన టార్గెట్ చేశారని చెప్తున్న ఆ కమెంట్స్ ద్వారా రాష్ట్ర ప్రజలకు ఏం చెప్పాలనుకుంటున్నారు అని అంటే ఖచ్చితంగా పిఠాపురాన్ని వైఎస్ఆర్సీపీ టార్గెట్ చేస్తుంది. వాళ్ళు చేస్తుంది రాజకీయము, వాళ్ళు చేస్తుంది చారిటబుల్ ట్రస్ట్ కాదు. రాజకీయాలు చేస్తున్నప్పుడు ఎక్కడైతే అవకాశం దొరుకుతుందో అవకాశం దొరికిన ప్రతిసారి విమర్శిస్తారు. ఆ విమర్శలకైతే మీరు స్పందించాలి లేదా సమాధానం చెప్పాలి. ఆ విమర్శల్లో నిజం ఉంది అనుకుంటే దానికి సొల్యూషన్ మీరు ఇవ్వాలి. అది కాకుండా కేవలం నా మీద అనే విధంగా మీరు చెప్పుకునే మాటలు ఏవైతే ఉన్నాయో అది సామాన్య ప్రజలు కానివ్వండి, ముఖ్యంగా మీరంటే ఇష్టపడ్డ వాళ్ళు ఎట్టి పరిస్థితుల్లో యాక్సెప్ట్ చేయరు. గతంలో యూత్ గురించి మాట్లాడుతూ యూత్ ఖాళీగా ఉన్నారు కాబట్టి వాళ్ళకి బైక్ స్టంట్లు చేసేలాగా ఒక వ్యవస్థను క్రియేట్ చేయాలని చెప్పి మాట్లాడింది మీరే. ఆ తర్వాత పోలీసులను ఇబ్బంది పెడుతున్నారని తెలిసిన తర్వాత ఇలా చేసిన వాళ్ళందరూ తీసుకెళ్ళి బొక్కలేయండి అని చెప్పిన మాట మీరే. ఆ రెండు కాంట్రడిక్టరీ స్టేట్మెంట్స్ ఎలా అయితే ఇస్తున్నారో అలాగే అలాంటి కమెంట్స్ చేసినప్పుడు, అలాంటి స్టేట్మెంట్స్ ఇచ్చినప్పుడు వాటిని ప్రజల్లోకి తీసుకెళ్లే ప్రయత్నం ఖచ్చితంగా వైఎస్ఆర్సీపీ చేస్తుంది. ఎందుకంటే వాళ్ళు చేస్తుంది రాజకీయం కాబట్టి. వాటిని ఎదుర్కోమని చెప్పే క్రమంలో అంతకుముందు మీరు చెప్పారు ఎవరికి ఎలా సమాధానం చెప్పాలో, అవసరమైతే వాళ్ళ మీద దాడులు చేయండి అని చెప్పే విధంగా కూడా మీరు గతంలో మాట్లాడిన కొన్ని మాటలు ఇప్పుడు వాళ్ళు గుర్తు చేస్తున్నారు. మీ ప్రజలను, మీకోసం వచ్చిన యూత్ని దాడులు చేసి కేసులు ఇరుక్కోమని చెప్తున్నారా అన్న మాట కూడా చెప్పే ప్రయత్నము వైసీపీ చేస్తుంది. ఇక పవన్ కళ్యాణ్ చెప్పేది ఏంటి అంటే నా మీద ఎవరైనా వచ్చినప్పుడు మీరు రియాక్ట్ అవ్వాలి అని చెప్పి. వాళ్ళు ఎందుకు రియాక్ట్ అవుతారు? ఇఫ్ ఇట్ ఈస్ ట్రూ దెన్ వాళ్ళు రియాక్ట్ అవుతారు. ఒకరు వాళ్ళకి తెలియకపోతే ఆ సమాచారం ఇచ్చే ప్రయత్నం చేయండి. ఆ విధంగా వైసీపీని కార్నర్ చేసే క్రమంలో తనకు సంబంధించిన ఒక నిస్సహాయతని ఆయన వెలిపించుకున్నారు అని ఒక మాట కూడా మనకు కనిపిస్తుంది. ఫైనల్గా పిఠాపురాన్ని నేను అభివృద్ధి చేస్తున్నాను, అభివృద్ధి చేయడానికి నేను కట్టుబడి ఉన్నాను, కానీ ప్రతిపక్షమైన వైసీపీ అలాంటి చీప్ పాలిటిక్స్ చేస్తోందని చెప్పే ప్రయత్నం చేస్తున్నారు, కులాల మధ్య విభజన తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నారు అనే మాట మాట్లాడుతున్నారు. కానీ అక్కడ మాట్లాడిన మాటలు, వచ్చిన స్టేట్మెంట్స్, దాన్ని ప్రజెంట్ చేసిన ఒక జర్నలిస్ట్ అవన్నీ కూడా వాళ్ళ వాయిస్ని ఆయన వినిపించారు తప్ప ఈయన సొంతంగా ఏం వినిపించలేదు. అలా వినిపించుంటే మనం దాన్ని ప్రజెంట్ చేయొచ్చు. కానీ బట్ జరుగుతుంది ఏంటి అంటే ఆయన
అప్పుడప్పుడు దాని నుంచి తప్పించుకునే ప్రయత్నం చేస్తూ ఉంటారు అన్నదే ఇక్కడ కనిపిస్తుంది. సో ఈ నేపథ్యంలో మనము థర్డ్ క్వశ్చన్ చూద్దాం. నిన్న ఈ మొత్తంలో కూడా ఒక వివాదాస్పదమైన ఒక అంశం బయటకు వచ్చింది. అదేంటంటే దేవుని ప్రతిమ విషయంలో పవన్ కళ్యాణ్ మీద నిన్న రేకిన ఆ వివాదం ఏంటి అన్నది. వైఎస్ జగన్మోహన్ రెడ్డి సీఎంగా ఉన్నంత కాలము, వైఎస్ జగన్మోహన్ రెడ్డి వైసీపీ అధినేతగా ఉన్నంత కాలము ఆయనని ఒక క్రిస్టియన్గా పోల్చే ప్రయత్నం చేశారు. ఆయన హిందూ వ్యతిరేకంగా ముద్ర వేసే ప్రయత్నం చేశారు. అసలు ఆయన హిందూ దేవతలను ఎవరిని కూడా ఆయన గట్టిగా అంటే ఆయన మంచిగా చూడట్లేదు అని చెప్పే ప్రయత్నం చేశారు. కానీ పవన్ కళ్యాణ్ చేసింది ఏంటి? ఆయన చెప్పింది ఏంటి? ఆయన చేస్తోంది ఏంటి? ఆయన చెప్పింది ఆయన సనాతన ధర్మాన్ని పరిరక్షకుడుగా ఆయన ప్రకటించేసుకున్నారు. అన్అపాలజిక్ సనాతని అని చెప్పి ఆయన ప్రకటించుకున్నారు. కానీ నిన్న జరిగిన సంక్రాంతి సంబరాలు అంటే దేవుడికి సంబంధించిన, అంటే సంక్రాంతి పండుగ అంటే మన పండుగకు సంబంధించింది. అక్కడ మీరు వెళ్ళిన డ్రెస్ ఏంటి? హుడీ వేసుకొని అలాంటి హుడీ వేసుకొని మీరు అలాంటి సంబరాల్లో పాల్గొంటారా? దేవుడి ప్రతిమ ఇచ్చినప్పుడు కనీసం దేవుడి ప్రసాదం ఇచ్చినా సరే మనము కాళ్ళకు ఉన్న పాదరక్షల్ని తీసి, అవి షూస్ అయినా చెప్పులైనా ఏవైనా సరే వాటిని తీసి ప్రసాదం తీసుకొని వాటిని కళ్ళకత్తున్నారు. అలాంటి దేవుడి ప్రతిమనే ఇస్తున్నప్పుడు ఆయన చేసిన పని ఏంటి? ఆయన షూస్ వేసుకొని హ్యాపీగా తీసేసుకున్నారు. ఆయన డ్రెస్సు అవన్నీ చూస్తే మాత్రము ఎందుకో హిందువుగా సనాతన ధర్మ పరిరక్షకుడుగా మీరు చెప్పుకుంటున్నప్పుడు మీరు చేయాల్సిన పని అది కాదు కదా. మీరు షూ వదిలేసి తీసుకోవాలి. కానీ చిన్న దేవుడికి సంబంధించి ఒక చిన్న అంశాన్నైనా జగన్మోహన్ రెడ్డి తీసుకునేటప్పుడు చెప్పులు వదిలి అవి తీసుకోవడము, అలా తీసుకుంటున్నారన్న విషయాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లేలాగా విజువల్స్ తీయించడము, అది ఆయన మనసులో ఉందా లేదా అనే విషయాన్ని పక్కన పెడితే కనీసం ప్రజల కోసమైనా ఆయన చెప్పులు వదిలేసి దేవుడికి సంబంధించి తీసుకుంటున్నారు. ఇప్పుడు ఈ విధంగా చూస్తే ఎవరు దేవుడి మీద ఎక్కువ నమ్మకంగా ఉన్నవాళ్ళు, ఎవరు దేవుడిని ఎక్కువగా నమ్ముతున్న వాళ్ళు, ఆయన ఎవరు తీసుకెళ్లే వాళ్ళు అన్నమాట ఇప్పుడు అదే క్వశ్చన్ వస్తుంది. మీరు చెప్పేది ఏమిటి? సనాతన ధర్మ పరిరక్షకుడు అంటారు. సరే, పెళ్ళిళ్ళు విడాకులు అన్నది అది సంబంధం లేని అంశమైనా సరే మీరు సంబరాలకు వెళ్తూ ఏం డ్రెస్ చేసుకొని వెళ్ళారు? అక్కడ ఇచ్చిన ప్రతిమను మీరు ఎలా తీసుకున్నారు? ఇలాంటి ప్రశ్నలు, ఆ ప్రశ్నలకు సమాధానాలు ఇవ్వాల్సిన బాధ్యత కూడా మీకు ఉంటుంది పవన్ కళ్యాణ్. లేకపోతే కేవలము మీరు చేసే తప్పులని ఎవరైనా ఎత్తి చూపితే వాళ్ళని విపక్ష నేతలుగానో లేదా ఒక కులానికి ఆపాదించడమో లేదా ప్రతిపక్ష నేతలు నా మీదనే కాన్సన్ట్రేట్ చేస్తున్నారు, నేనేం చేసేవాళ్ళని చూస్తున్నారు మీరు చెప్పే మాటలు ఏవైతే ఉన్నాయో వాటి ప్రజలు నమ్మడం కాస్త ఇబ్బందిగా మారుతుంది. సనాతన ధర్మ పరిరక్షకుడైన మీరు హిందువులకు సంబంధించి ఏ చిన్నపాటి అలజడి జరిగినా సరే మీరు రెస్పాండ్ అవ్వాలి. ఏ స్థాయిలో అంటే తిరుపతి లడ్డూలో కల్తీ కలిసింది, అక్కడ జంతువు కొవ్వుతో తయారు చేసిన నెయ్యి వచ్చింది, నెయ్యి అనే పేరుతో ఒక ఏదో పదార్థాన్ని కలిపారనగానే మీరు ఎలా అయితే అలిపిరి నుంచి మెట్ల మార్గాన్ని కడిగి అక్కడి నుంచి మీరు వెళ్ళే ప్రయత్నం చేస్తే, అలాగే హిందువుల మీద దాడులు జరిగినా, హిందూ దేవాలయాల మీద దాడులు జరిగినా, హిందూ దేవాలయాలకు సంబంధించి ఎక్కడైనా తప్పు జరిగినా, అపచారాలు జరిగినా కూడా మీరు అలాగే రెస్పాండ్ అవ్వాలని చెప్పి అందరూ కోరుకుంటున్నారు. అంతేకాని అలా జరిగినప్పుడేమో మీరు సనాతన ధర్మ పరిరక్షకుడుగా, ఇలా జరిగినప్పుడు ఈ ప్రభుత్వంలో తప్పులు జరిగినప్పుడు మాత్రం మీరు ఆ కూటమిలో ఉన్న నేతగా మాట్లాడడము అలా వ్యవహరించడం అనేది తప్పు అన్నమాట వినిపిస్తుంది. సో ఆ విధంగా మీరు ఆలోచించాలన్నది మేము కూడా కోరుకుంటున్నాం. ఈ నేపథ్యంలో ఫోర్త్ క్వశ్చన్ చూద్దాం. ఇవన్నీ జరుగుతున్నాయి, ఈ అంశాన్ని ప్రజలు ఎలా చూస్తారు? ఖచ్చితంగా ప్రజలే మనకు ఫైనల్ వర్డిక్ట్ ఇచ్చేవాళ్ళు. మీరు ఇవాళ ఆ స్థానంలో కూర్చున్నా, మీరు ఎమ్మెల్యేగా గెలిచినా, డిప్యూటీ సీఎం స్థానంలో కూర్చున్నా కూడా అది ప్రజలు మీకు ఇచ్చిన ఒక బాధ్యత, ప్రజలు మిమ్మల్ని నమ్మి ఇచ్చిన ఒక తీర్పు. సో ఇలా మీరు చేసుకుంటూ పోతే, సంక్రాంతి సంబరాల్లో హుడీ వేసుకొని పోతే, దేవుడి ప్రతిమని చెప్పులు వేసుకొని షూస్ వేసుకొని తీసుకుంటే, మీరు హిందూ ధర్మ పరిరక్షకుడని మీరు చెప్పుకుంటే సరిపోతుందా? ఇక రాష్ట్రంలో ఉన్న అన్ని నియోజకవర్గాల్లో జరుగుతున్న తప్పులను ఎట్లయితే ప్రతిపక్షాలు మాట్లాడతాయి, అదేవిధంగా మీ గురించి కూడా మాట్లాడతారు. మిమ్మల్ని మాత్రమే మాట్లాడుతున్నారు, పిఠాపురం మీద మాత్రమే కాన్సన్ట్రేట్ చేస్తున్నారు అనుకుంటే అది మీ మూర్ఖత్వం అని చెప్పడం తప్ప ఇంకేం చెప్పలేని సిచ్యువేషన్లో ఇవాళ విశ్లేషకులు కానీ అలాంటి జర్నలిస్టులు కానీ ఉన్నారు. కుప్పంలో ఎయిర్పోర్ట్ ఏమైందని క్వశ్చన్ చేస్తారు. అనంతపురంలో అరటి రైతులకు న్యాయం జరగలేదని ఎందుకు అడుగుతారు. మరోవైపు మత్స్యకారులకు మీరు ఇచ్చిన హామీలు ఏమైనా అడుగుతారు. ప్రజలకు ఏం జరుగుతుందో క్వశ్చన్ చేస్తారు. ఏ చిన్నపాటి తప్పు జరిగినా దాన్ని ఖచ్చితంగా ఎత్తి చూపడానికి, తద్వారా వాళ్ళు రాజకీయంగా లాభపడడానికి వైసీపీ ప్రయత్నం చేస్తుంది. అది ఎందుకు చేయాల్సింది? ఎందుకంటే వాళ్ళు చేస్తుంది రాజకీయం, వాళ్ళు చెప్తున్నారు. ప్రజాసేవ అన్నది ఎక్కడో అంతర్లీనంగా ఉంటుంది తప్ప రాజకీయాలే ఇవాళ రాజకీయ పార్టీలు చేస్తాయి. అలాంటప్పుడు ఆ రాజకీయాలు చేయకూడదనో జరగకూడదు అని మీరు భావించడం కరెక్ట్ కాదేమో అన్నది నా భావన. ఒకసారి ఆ వైపు కూడా ఆలోచించుకోండి, చూసుకోండి. అందుకే నేను అడుగుతున్నాను, మీరు చెప్పేది ఒకటి, మరి చేసేది ఏంటి? ఏం చేస్తున్నారు మీరు? సనాతన ధర్మ పరిరక్షకుడిగా మీరు అనుకున్నప్పుడు మీరు చేయాల్సిన పని ఏంటంటే అలానే మీరు బిహేవ్ చేయాలి. బిహేవ్ చేస్తే అప్పుడు అందరికీ మంచిది. ఆ విధంగా మీరు ముందుకు వెళ్ళాలని చెప్పి కోరుకుందాము.
అంతేకాకుండా ఇలాంటివి ఏమైనా జరిగినప్పుడు కాస్త జాగ్రత్తగా మీరు మాట్లాడాలి. మిమ్మల్ని మాత్రమే టార్గెట్ చేస్తాం, మిమ్మల్ని మాత్రమే కాన్సన్ట్రేట్ చేస్తున్నది కాదు, రాష్ట్ర వ్యాప్తంగా ఎక్కడ ఏం జరిగినా జర్నలిస్టులు కానివ్వండి, విశ్లేషకులు కానివ్వండి, మిగిలిన వాళ్ళందరూ కూడా వాటన్నింటినీ కూడా చెప్తున్నారు. వాటిని కూడా మీరు అప్పుడప్పుడు చూడండి. అదొక్కటి మాత్రమే రిక్వెస్ట్. ఒక షార్ట్ బ్రేక్ తీసుకుందాము. బ్రేక్ తర్వాత పాయింట్ కంటిన్యూ అవుతుంది. స్టేట్ నుండి బీఆర్కే న్యూస్ తెలుగు సత్తా.